2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, పిల్లల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏ రకంగా పెంచాలి అండ్ అలాగే పిల్లలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతోటి, పెద్దలతోటి అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒక ప్రాపర్గా పిల్లల్ని పెంచేటప్పుడు పేరెంట్స్ కూడా ఉండాల్సిన పద్ధతి, అలాగే వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాండేటరీ అని చెప్తూ ఉంటారు. పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లల భవిష్యత్తు కావచ్చు, పిల్లలు కావచ్చు బాగుండడం జరుగుతుంది అంటారు. సిరి, ఇక్కడ ఎప్పుడు పేరెంట్స్ ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా చేస్తే ఇలా చేస్తే అంటాం. ఇవాళ పేరెంట్స్ ఇవి చెయ్యకండి అని కొన్ని చెప్దామా? డెఫినెట్గా. అంటే ఇలా చేయకుండా ఉంటే పిల్లలు బాగుంటారు. ఓకే, ఏంటి మేడం అవి? అంటే జనరలీ చూస్తూ ఉంటాం, పిల్లలు బొమ్మ విరిగిపోతుంది, వాడికి ఇష్టమైన బొమ్మ, లేకపోతే ఏదో పోనీ ఇష్టం కాదు, నార్మల్గా ఇష్టం, మీడియం విరిగిపోతే పిల్లోడు వెంటనే విరిగిపోయింది అంటే ఇవాళ రేపు పేరెంట్స్ ఏమంటారు? పోన్లేనన్నా పర్వాలేదు, మనం ఇంకోటి కొనుక్కుందాం, దానికోసం ఇంత బాధపడతావా, ఏడోకు అంటారు. సో విరిగిపోతే చెప్పాలి, ఇది నీ తప్పు, లేకపోతే నీ చేతిలోంచి నీ జాగ్రత్తలో ఉండాలి కదా అని చెప్పాలి. వెంటనే రీప్లేస్ చేసేసామనుకోండి, ఏమర్థమవుతుంది వాళ్ళకి? వాల్యూ తెలియదు, బాధ్యత కూడా తెలియదు. ఇది నాది, నేను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది 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 పోతే నాకు మళ్ళీ కొంతమంది పిల్లలు అలా చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తాం? వాడికి కోపం ఎక్కువ, వాడిని ఏమి అనకండి కాదు, పడేసావనుకో, విసిరేసావనుకో నీకే ఉండదు, ఇలా చెప్పడమ్మా. సో చాలామంది వాడికి కోపం తెప్పించకండ్రా ఇలా మాట్లాడతారు. రెస్పాన్సిబిలిటీ తెలియాలి అంటే చెప్పేది సవ్యంగా చెప్పాలి మనం. సో అలాగే పెన్సిల్ బాక్స్ పోయింది, ఏం పర్లేదు, కొత్త పెన్సిల్ తీసిచ్చేస్తా లోపల నుంచి. మా చిన్నప్పుడైతే ఈవెన్ నేను కాదు, మా ఇంట్లో కాదు, మా పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు హాఫ్ పెన్సిల్ తెచ్చేవాళ్ళు. ఏంటి అంటే, మీరు పారేసుకుంటారు, నేను హాఫే ఇస్తాను. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మా డ్రీమ్ ఎప్పటికన్నా మేము పెద్ద పెన్సిల్ పట్టుకుంటామా మా చేతిలో అని. సో ఒకప్పుడు పేరెంటింగ్ అలా ఉండేది. తర్వాత ఇంకా అలాగే మనం ఏం చేస్తూ ఉంటామంటే, వాళ్ళని చదువుకోమంటాము, మనం ఫోన్స్ పట్టుకుంటాం. వాడిని చదువుకోరా, కూర్చోరా, హోంవర్క్ చేయరా అంటాము, మనం ఎవరితోనో మాట్లాడుతుంటాం, లేదా చాటింగ్ చేస్తూ ఉంటాం. సో ఆటోమేటిక్గా మనం చాటింగ్లో చిన్నగా నవ్వడము ఏదో జరుగుతుంది. వాడు వెంటనే కుతూహలంగా ఏం జరుగుతోంది, ఏమైంది, సో ఇక్కడ ఉండదు వాడి బుర్ర, అక్కడే ఉంటుంది. కొంతమంది అలా టీవీ పెట్టి పక్క రూమ్లో చదువుకోరా అంటారు. ఈ డైలాగ్స్ అన్నీ అక్కడ వినబడుతూ ఉంటే ఇంక వాడు ఏం చదువుతాడు? సో పక్కన కూర్చోండి, మీరు కూడా ఒక పుస్తకం పట్టుకోండి. చాలామందికి ఇంకొక కంప్లైంట్ ఉంటుందిరా, ఏంటంటే వాడికి ఎప్పుడు నేర్చుకుంటాడు చదువుకోవడం, నేను ఎప్పుడు పక్కన ఉండాలట అంటారు. ఏజ్ని బట్టి మారుతూ వస్తారు పిల్లలు. ఒక ఏజ్ వరకు, కనీసం 5th 6th క్లాస్ వరకు వాళ్ళతో మనం ఉండాలి, పక్కన కూర్చొని చేస్తున్నారా లేదా చూడాలి. మాకు చాలా కాల్స్ వస్తాయి, వాళ్ళంతటి వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారండి అని అడుగుతారు. నేను అదే అడుగుతాను, మీ చిన్నప్పుడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి, మీ 10 ఏళ్ళప్పుడు మీరు ఎలా ఉన్నారు? అరే మేడం, మాకు అప్పుడు ఏం తెలియదు. మరి ఇప్పుడు వాడు పిల్లోడే కదా, వాడికి ఏం తెలుసు అంటే అన్నన్ను అవుతూ. సో అలా వాళ్ళకి నిద్రలేగు, పొద్దునే లేవాలి, మనం లేవకపోతే వాళ్ళు లేవరు. వాట్ యు డూ దే డూ. సో ఇలాంటివి, అంటే ఇవి చెయ్యకూడని చిన్న చిన్న పనులు, హోంవర్క్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి హోంవర్క్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్, ఎంతకీ నీది అవ్వట్లేదురా, నేను రాసిస్తానంటూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకూడదు. ఒకవేళ హోంవర్క్ ఉంటే చెప్పాలి, మార్నింగ్ కొంచెం చేయి, నైట్ కొంచెం చేసుకో, లేదా వీకెండ్లో కొంచెం చేసుకో. టీచర్ దగ్గరికి వాడు వెళ్తే టీచర్కి నేను ఆన్సరబుల్. క్లాస్లో అందరిలో నన్ను లేపి నీ హోంవర్క్ అయిందా అని అడిగితే అప్పుడు వాడికి తెలుస్తుంది, నువ్వు హోంవర్క్ చేయలేదు అంటే అమ్మ ఎంత చెప్పినా వాడికి చాలా లైట్గా అనిపిస్తుంది. వాడి క్లాస్ అది ఆ ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వాలి. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయిందనుకోండి, అప్పుడు వాడికి హోంవర్క్ నేనే చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అమ్మ నువ్వు రా, కూర్చో, నేను చేసుకుంటా అని అడిగే స్థాయిలోకి ఆలోచన వస్తుంది. ఇంకా మనము పిల్లలకి చాలా వరకు కంపారిజన్ మనం చేస్తూ ఉంటాం.
ఏమని వాళ్ళు బాగా చదివారు, వీళ్ళు బాగా రాశారు అంటూ ఉంటాం. పిల్లలకి కూడా కంపారిజన్స్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఆ బొమ్మలు ఉన్నాయి, వాళ్ళు ఆ గేమ్ సెట్ కొన్నారు, వాళ్ళు ఆ మంచి డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళ టూర్ వెళ్ళొచ్చారు. అప్పుడు ఏం చెప్పాలి? మనం కూడా వెళ్తామంటామా? మనం కూడా కొనగలమా? మనం ఆ స్థాయిలో ఉన్నామా లేమా? పిల్లలతోటి మాట్లాడాలి. మన పరిస్థితి ఇది, మన మన ఎర్నింగ్స్ ఇవి, మన ఖర్చులు ఇవి, ఎమర్జెన్సీ ఫండ్ కావాలి. ఇలాంటివి చాలా వరకు పిల్లలకు అర్థం కాదు అనుకుంటాము. దే కెన్ అండర్స్టాండ్ 4 years ఏజ్ నుంచి అర్థమైపోతుంది, 3+ నుంచి కూడా. అది వాళ్ళ స్థాయి, ఇది మన స్థాయి, ఇది మన ప్రయారిటీస్, అవి వాళ్ళ ప్రయారిటీస్. సో ఇలా అంటే చాలామంది ఏం చేస్తారు, పేరెంట్సే పిల్లల్ని కంపేర్ చేస్తారు అనుకుంటారు. పిల్లలు కూడా కంపేర్ చేస్తారు, నాకు ఇది కొనిపెట్టట్లేదు, అది కొనిపెట్టట్లేదు. అప్పుడు మనం ఏదో తాహతుని మించి పరిగెత్తి శక్తిని దాటి అప్పులు చేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. పిల్లలు షుడ్ అండర్స్టాండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఏ ఫ్యామిలీలో ఉన్నారు, ఎట్లా ఉంటుంది మన ఎర్నింగ్ అనేసి. తర్వాత ఇంకా పిల్లలకి ఇంకొకటి ఉంటుంది సిరి, చాలా పెద్దది. రాగానే షూస్ ఇప్పి పడేస్తారు, సాక్స్ ఇటు పడేస్తారు, హోంవర్క్ చేసిన బుక్స్ తీయరు, లంచ్ బాక్స్ తీయరు, స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయి వస్తారు. సో కొంచెం స్ట్రిక్ట్, కష్టం అనుకున్నా సరే లంచ్ బాక్స్ మర్చిపోయి వస్తే నెక్స్ట్ డే లంచ్ ఇవ్వకండి అని చెప్తారు. దిస్ షుడ్ నో దట్ ఇవాళ లంచ్ ఎందుకు లేదు అంటే నేను బాక్స్ మర్చిపోయాను. అంటే కొన్ని రూల్స్ హార్ష్గా ఉంటాయి, కొంచెం కష్టంతోనే నేర్పించాలి. ఇంకోటి ఎప్పుడు ఎక్కడ మర్చిపోడు. అది బ్యాగ్లోంచి బాక్స్ తీయలేదనుకోండి, తోమించాలి వాడితో, అప్పుడు తోమడానికి వేస్తాడు, కడగడానికి. సో అలాంటి చిన్నవి బాధపడిపోతూ మనం అంటే వీళ్ళని కష్టపెట్టేస్తున్నాం అనుకోకుండా నేర్పిస్తే, ప్లస్ రాత్రే సర్దుకొని పక్కన పెట్టుకో, బుక్స్ అన్నీ పక్కన సర్దు పెట్టుకో. ఎలా అంటే ఇలాంటివి ఊరు వెళ్తాం చూసారు, ఎక్కడికైనా ట్రిప్ వెళ్తాం కదా, పిల్లలతో లిస్ట్ రాయించవచ్చు. నువ్వు ఏమేమి తీసుకెళ్తాం, మనం నీకు ఏమేమి కావాలి, నీ లిస్ట్ అంతా రాయి, నా లిస్ట్నే రాస్తాను, మనం టాలీ చేద్దాము, అన్నీ ఒక చోట పెడదాము అని ఇలాంటివి నేర్పుతూ ఉంటే చిన్నవి డైలీ రొటీన్లో కూడా. బాగా చిన్నపిల్లల్ని స్కూల్కి పంపుతున్నాం మనం ఇప్పుడు. వాడు రాగానే షూస్ ఇప్పాలి. సో రాగానే మీరు ఒక వారం రోజులు 10 రోజులు నీ షూస్ అక్కడే పెట్టాలి, నీ సాక్స్ వాష్ చేయాలి, రాగానే బట్టలు మార్చాలి, ఈ సెటప్ చేసేసారనుకోండి ట్యూనింగ్, అది వాడు స్కూల్కి కాదు, కాలేజీకి కాదు, ఎప్పటికీ అలవాటు అయిపోతుంది. సో ఇవి కొన్ని మనము మార్చుకోవాలి. అంటే వాడి షూ మనమే దాచిపెట్టి, మనమే వాడి బెల్ట్ సర్దిపెట్టి, వాడి పుస్తకాలు బ్యాగ్ సర్దిపెట్టి, ఇవన్నీ మనమే చేసామనుకోండి, వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? సో చేయకూడని పనుల లిస్టులో ఇది కూడా ఒకటనమాట. లెట్ దెమ్ టేక్ దేర్ ఓన్ చార్జ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇవన్నీ చెప్తే కనుక జాగ్రత్త, బాధ్యత ఇవన్నీ ఆ చిన్నప్పటి నుంచే అలవాటు అవుతాయి. డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మ్యామ్.